శుక్రుడు కేతువు ఈ రెండు గ్రహాలు మనకి సింహరాశిలో జూలై 5వ తేదీ నుంచి కలుస్తున్నాయి. జూలై 5వ తేదీ నుంచి దాదాపు ఒక నెల రోజుల పాటు ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల మేషరాశి వారికి ఇది ఎన్నో స్థానం అవుతుంది. మరి ఆ స్థానంలో ఆ గ్రహాల యొక్క కలయిక మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, జనరల్గా మీ పర్సనల్ చార్ట్లో కూడా కనుక శుక్రకేతుల కలయిక ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ద్వితీయ సప్తమాధిపతి అంటే ధనానికి కారకుడు, వివాహ సంబంధించిన వాటికి కారకుడు ఈ శుక్రుడు పంచమ స్థానంలో కేతువుతో ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ప్రేమ వ్యవహారాల విషయంలోని, షేర్ మార్కెట్ సంబంధించినటువంటి విషయాల్లోని, జీవిత భాగస్వామి విషయంలోని, పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి మేషం వారు. అందులోని ప్రత్యేకంగా ఆదివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి పరిహారం ఏమిటి, అసలు ఏం చేయాలి? క్షేత్రము గణపతి యొక్క క్షేత్రాలు కానీ అమ్మవారి క్షేత్రాలకు కానీ వెళ్ళడము, లేదా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయడం. మరియు ఇంకొక విషయం ఏంటంటే సంతానం విషయంలో కూడా స్త్రీ సంతానం ఉన్నటువంటి వారు వారి యొక్క సంతాన సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఏమైనా డిప్రెస్ అవుతున్నారా, ఏమైనా రాంగ్ డెసిషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా, ఆవేశంలో కానీ డిప్రెషన్లో కానీ కొంచెం అబ్జర్వ్ చేయండి. పంచమ స్థానం అనేటువంటి సంతాన స్థానము. అదేవిధంగా పంచమ స్థానం మనకి మంత్రస్థానం కూడా చెప్తూ ఉంటారు. ఈ సమయంలో పాజిటివ్ ఏమిటి అంటే ఎవరైతే అమ్మవారి యొక్క మంత్రాన్ని తీసుకొని రెగ్యులర్గా చాంటింగ్ చేస్తూ ఉంటారో, రెగ్యులర్గా ఇప్పుడు ఉపాసన సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూలతలు కలుగుతాయి దీని మూలంగా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ పంచమ స్థానం అనేటువంటిది కొంత ఫ్రెండ్స్తో అంటే స్త్రీ స్నేహితులు ఉంటారు, స్త్రీ సంబంధించిన స్నేహాలు ఇట్లాంటివి ఉండేటువంటి విషయాల్లో కూడా కొన్నిసార్లు వాళ్ళతోనే మనకి చెడి అదొక రకమైనటువంటి వాటికి దారి తీయడము, షేర్ మార్కెట్లో అసలు పూర్తిగా తెలుసుకోకుండా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయడం, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఎందుకంటే సింహరాశి అనేటువంటిది మీకు పంచమ స్థానం ఏదైతే ఉందో అది గోల్డ్కి సంబంధించిన ఇది కూడా సన్ అనేటువంటిది. కాబట్టి ఇటువంటి విషయాలలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి దయచేసి. ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారు, ఎందుకంటే కుటుంబ స్థానం అధిపతి ధనాధిపతి కూడా శుక్రుడు అవుతాడు. స్త్రీలకి ఎవరికైనా మనీ ఇస్తున్నారు, లేకపోతే ధన సంబంధించినటువంటి విషయంలో. అదేవిధంగా ఇమ్యూనిటీ, కొంతమందికి చూడండి ఈ థైరాయిడ్ రిలేటెడ్ కంటికి సంబంధించిన ఆపరేషన్స్ చేయించుకోవడము, ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. అదేవిధంగా ఒక్కోసారి మనం తిన్నటువంటి ఫుడ్ మూలంగా ఒక్కోసారి తెలుసుకోకుండా ఏదో ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. ఇటువంటి విషయాల్లో కూడా చూపిస్తూ ఉంటుంది శుక్రకేతువుల యొక్క కలయిక అనేటువంటిది. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిత్యము లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన మరియు ఓం గం గణాధిపతయే నమః లేదా నవగ్రహాల్లో రాహు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా సర్ప ప్రతిష్ఠ చేసిన వాటి చుట్టూ ప్రదక్షిణం చేయడం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో కేతువుతో కలిసి ఉన్నాడు. మరి ఈ గ్రహం శుక్రుడు కేతువు డిఫరెంట్ ఎనర్జీస్ అంటూ ఉంటాం. వీళ్ళిద్దరు శత్రువులను కాదు, ఎప్పుడూ గ్రహాలు ఎలా అంటే శత్రుత్వాలు మిత్రత్వం అంటాం. అంటే ఎనర్జీకి ఆ ఎనర్జీ పడదు, నీటికి నిప్పుకి ఎలా పడదో ఆ రకంగా ఈ ఎనర్జీకి శుక్రుడు ఉండే ఎనర్జీ భోగము, కేతు ఈజ్ వైరాగ్యము. వైరాగ్యం ఎనర్జీ, భోగం ఎనర్జీ పనికిరాదు. ఎలా అంటే ఒక వ్యక్తి బాగా వైరాగ్య స్థితి, ఇంకో వ్యక్తి బాగా ఎంజాయ్ చేయాలి. ఇద్దరిని ఒక దగ్గర పెడితే ఇతను వెళ్దామన్న దగ్గరికి ఈయన వెళ్ళాలంటాడు. ఆధ్యాత్మికం ఉంటుంది ఒక వ్యక్తికి, ఇంకో వ్యక్తికి ఏమో సినిమా ఫీల్డ్ అని అదని అలా రెండు కలవడం కష్టం అవుతుంది ఒక్కోసారి. అలా రెండు గ్రహాల కలయిక మీ పర్సనల్ చార్ట్లో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీకు ఈ దశమ స్థానంలో శుక్రకేతువులు కలుస్తున్నందుకు మీకు కలిగే ఫలితాలు ఏమిటనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ దశమ స్థానం ఏదైతే ఉందో, దశమం అంటే వృత్తి స్థానం ఏదైతే ఉందో, ఇది ఈ అంటే ఫ్యాషన్ రంగాల్లోని, బ్యాంకింగ్ సెక్టార్స్లోని,
గవర్నమెంట్ బ్యాంకింగ్ జాబ్స్ చేసేటువంటి వారికి, మరియు అదేవిధంగా కొన్ని ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కొన్ని, ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చేసేటువంటి వారికి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఉద్యోగంలో అనవసరంగా మీరు స్త్రీ అయినా పురుషుడైనా స్త్రీమూర్తి మూలంగా అనవసరంగా వచ్చినటువంటి ఒక గొడవ మూలంగా మీరు చేసేటువంటి ఉద్యోగంలో కొంత డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. మరియు విదేశాల్లోకి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటారు కొంతమంది, ఎందుకంటే 12వ అధిపతి శుక్రుడు కదా, కాబట్టి 12వ అధిపతి శుక్రుడు దశమంలో ఉన్నందుకు విదేశాల్లో ఉద్యోగం చేసేవారు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మరియు వివాహం చేసుకునే విషయంలో 7వ శుక్రుడే 12వ అధిపతి శుక్రుడే, కాబట్టి ఈ వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు, మరియు మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద, అంటే మీరు స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, ఆవిడ పేరు మీద ఏదైనా వాహనం కానీ గృహం కానీ తీసుకునేటప్పుడు కూడా 1కి 4 సార్లు చూసుకొని తీసుకోండి. అంటే ఏమీ లేదు, లిటిగేషన్స్లో ఉండే ప్రాపర్టీస్ తీసుకోవడము, ఏదైనా లిటిగేషన్స్లో ఉండే వెహికల్స్ తీసుకోవడము, డ్యామేజ్ అయినటువంటివి మనకు బయటికి చూడడానికి బాగా అనిపిస్తుంది కానీ అది ఇబ్బంది ఇస్తుంది తర్వాత, ఇటువంటివి ఏమైనా తీసుకుంటున్నామా ఏంటని చూసుకోండి. ముఖ్యంగా మీరు కాన్సన్ట్రేషన్ చేయవలసింది మాత్రం మీరు జాబ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మరియు గణపతికి సంబంధించిన ఓం గం గణాధిపతయే నమః, ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయే నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేయండి. అన్ని విధాల మీకు బాగుంటుంది.